హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూస్తున్నారా, ఈరోజు అయితే నేను డే వ్లాగ్. అలాగే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెదలు తినేసాయి మా డోర్ ఫ్రేమ్ మొత్తము, దాన్ని మారుస్తున్నామని. సో ఈరోజు మొత్తం అన్నీ ఇందులోనే కవర్ చేసేస్తున్నాను ఒక్క వీడియోలోనే. సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ మీకోసం ఒక టిప్ కూడా ఉంది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఇది వచ్చేసి ఆవాల నూనె అండి. అందులో వెల్లుల్లి వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు కాళ్ళకు బాగా మసాజ్ చేసుకుంటే మనకు అరికాళ్ళు లాగినట్టు అనిపిస్తాయి కదా, అది తగ్గుతుందనమాట. కాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, ఎక్కడ అంటే పెయిన్ ఉంటుంది కదా బ్యాక్ పెయిన్, అలా ఉన్నా కూడా ఇది ఆయిల్ వేసి బాగా మసాజ్ అనేది చేయండి, తగ్గుతుంది. సో ఇంకా మా హస్బెండ్ తన ట్రైనింగ్లో ఇలానే చేసేవాళ్ళంట. సో అప్పటి నుంచి ఇదే ఫాలో అయిపోతున్నారు. ఇంకా నాకు కూడా పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఏమైనా పెయిన్, కాళ్ళు అలా లాగుతాయి వీక్నెస్తో అన్నా కూడా ఇలా అయితే ట్రై చేయమని చెప్పారనమాట. నేను ఇంకా నా కాళ్ళు ఒకటే లాగుతున్నాయి, అందుకని రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నా. యూజ్ అయినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ముందు ట్రై చేసి ఆ తర్వాత నాకు కామెంట్లో అయితే చెప్పండి యూజ్ అయిందా లేదా అనేది. సో ఆవాల నూనె అలాగే వెల్లుల్లి రెబ్బలు అంతే అండి. మరి వేరే ఆయిల్ అయితే నేను యూజ్ చేయలేదు ఎప్పుడు. ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కిచెన్కు దగ్గరలో ఉంటుంది ఉప్పు, కారం, పసుపు అని నేను కిచెన్ కౌంటర్ మీద పెట్టాను. మా పాపకైతే అసలు నచ్చలేదంట. సో మళ్ళీ తీసి దాన్ని సెల్ఫ్లో అయితే పెట్టేస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇవైతే మా తోటలోటివి అనమాట, మామిడి పళ్ళు. ఇన్నే మిగిలాయి ఇంకా ప్రస్తుతానికి. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్రేము అసలుకి రెడీమేడ్లో ఇల్లు తీసుకుంటారు కానీ తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుందండి. అసలు వీలైతే దగ్గర ఉండి కట్టించుకోండి, అంతేగాని రెడీమేడ్లో మాత్రం ఇల్లు కొనకండి. సో మేము కొన్నప్పటి నుంచి ఒకటే దాన్ని రిపేర్ చేస్తూనే ఉన్నామన్నమాట, అలా ఉంటుంది. సో చెదల ప్రాబ్లం అయితే ఎక్కువనే ఉందండి. ప్రతి ఒక్కరింట్లో చెదలు 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 అంటూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, కొత్తగా డోర్ అయితే తెప్పించాము, అలాగే ఫ్రేమ్ మొత్తం మారుస్తున్నాం. ఇంకా చూసారా, ఇక్కడ మొత్తము చెదలు ఎలా మట్టి మట్టి మొత్తం తోగేస్తున్నాయి. అసలుకి ఈ ఫ్రేమ్ కూడా చూడండి, అసలు రెండు భాగాలు అయితే అయిపోయిందనమాట, అంతలా తినేస్తున్నాయి. జస్ట్ ఇవి వుడేనే కాదండి, అంటే ఇలా కట్టేలే కాదు, బట్టలు అవి కార్డ్బోర్డ్స్ అన్నీ తినేస్తాయంట. మా అక్క వాళ్ళ పాప బట్టలు ఉతికేసి ఆరబెట్టింటే అవి కూడా తినేసాయంట. వీటికి అన్నీ తక్కువ వస్తాయేమో ఈ చెదలకైతే. సో అది చెదల మందు ఉంటుంది కదా, అది కూడా స్ప్రే చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. లేదంటే ఇలా గుమ్మాలకైతే మొత్తం ఫ్రేమ్కి మొత్తం లక్ష్మణ్ రేఖ అయితే గీసేయండి. అంటే పైన పైన ఉన్నవి వస్తాయి కానీ అవి లోపల ఉండేవి అయితే అసలు చావవు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు మూన్ స్ప్రే ఉంటుంది కదా, నాకైతే మంచిగా పనిచేసిందండి మూన్ స్ప్రే, థ్యాంక్స్ ఫర్ దట్. సో దాన్ని స్ప్రే చేశాను, అన్నీ చచ్చిపోయాయి లోపలే. ఇంకా ఇది వచ్చేసి మా పాప చేసిందనమాట క్రాఫ్టింగ్. సో ఎలా ఉంది చెప్పండి, అసలుకి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇలాంటివి చేసి పెట్టుకుంటే చాలండి, ఇంకా బయట నుండి కొనే అవసరమే లేదు. సో చూడండి, పిల్లలకి కలర్స్ అవన్నీ ఇప్పియండి. ఇంకా టీవీలో అయితే క్రాఫ్టింగ్ పెట్టేసేయండి, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్లస్ మనకు ఫ్రీలో, అంటే ఫ్రీ కాదు, ఆ కలర్స్ అవి కూడా ఇంకా డబ్బులు పెట్టే కదా తెస్తాము. సో వాళ్ళు నేర్చుకుంటారు కదా, కొత్త కొత్తవి యాక్టివిటీస్ చేస్తుంటారు, నేర్చుకుంటుంటారు. ఇంకా అది హ్యాండ్తో చేసింది, హ్యాండ్మేడ్ అయితే ఇంకెంత హ్యాపీ, అది పిల్లలు చేసింది అయితే ఇంకా హ్యాపీ. సో ఇది కూడా మా పాప చేసింది, దీన్ని నేనైతే కిచెన్లో పెట్టేశాను అనమాట, వీడియోస్కి, కుకింగ్ వీడియోస్కి చేసేటప్పుడు పెట్టాలని. కానీ అది పైన పెట్టేశాను, ఇంకా కుకింగ్ వీడియోస్లో కనబడడం లేదు అది. ఇంకా ఇది వచ్చేసి కారు, BMW కార్ అంట. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా చేసి 3D మోడల్లో అయితే పెట్టింది. సో ఎలా ఉందో ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అది డోర్ తీయడానికి వస్తారు వాళ్ళు, అంటే ఇంకా మా ఆయన చెప్పింటే నేను మొత్తం ఇలా టేబుల్ పైన కవర్ చేసి పెట్టేశాను. ఇంకా ఆ టేబుల్ని ఎక్కడ జరిపి పెట్టాలో అర్థం కాలేదు, అందుకని ఇంకా ఆ టేబుల్ పైన అలాగే మంచం పైన మొత్తం కవర్ చేసి అయితే ఇలా పెట్టేశాను. తర్వాత దులుపుకొని చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ యూనిఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం ఇంకా కవర్ చేసి అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ
ఈ వీళ్ళొస్తే ఇంగా నేను మొత్తము క్లీన్ చేస్తున్నాననమాట. అక్కడ రూమ్‌లలో ఉండేటివి అన్నీ, ఆ డోర్ కర్టన్స్ అవన్నీ అయితే తీస్తున్నా. ఇంగ వాళ్ళొచ్చిన తర్వాత కాదు కదా తీయడానికి. అందుకని అన్నీ వాళ్ళొచ్చే ముందరే మొత్తం తీసేసి అన్నీ సర్దేసి అయితే పెడుతున్నా. నాకు ఏదేదైతే దులుపుకోవడానికి కష్టంగా ఉంటుందో అవన్నీ అయితే తీస్తున్నాననమాట. సో, ఇదే పనైపోయిందండి అసలకి. ఎంతలా ఇది ట్రై చేసామంటే ఇది ఒక ఎక్స్‌ట్రా ఖర్చనమాట మాకి. సో, ఈ ఫ్రేమ్‌లు మార్చడం అంటే ఎలాంటివి ఈ రెడీమేడ్ ఇల్లు గదా! ఎలాంటి ఫ్రేమ్స్ ఏస్తారో ఏమో తెలీదు గానీ, వీళ్ళు అన్ని పురుగులు పట్టి ఇలా చెత్త చెత్తవి యూజ్ చేస్తారు మెటీరియల్స్. ఈ రెడీమేడ్ ఇల్లు అసలుకు ఆ బిల్డర్స్ ఎలా వాళ్ళు డబ్బులు మిగిలించుకోవడం కోసం వేరే వాళ్ళు అంటే కొన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడి, ఎంత కష్టపడి వాళ్ళు ఎంత హోప్స్‌తో, ఆశలతో కొంటారో గదా ఇల్లు. ఇవి బిల్డర్స్ చేసే పనికి మొత్తం సర్వనాశనం ఇంగా. లోన్‌లే ఇంకా తీరవు గానీ, ఇంకా ఖర్చులు, ఖర్చులు, ఖర్చులయితే పెరిగిపోతూ ఉంటాయి. సో, ఒక్కటే సజెస్ట్ అయితే చేస్తానండి. రెడీమేడ్ ఇల్లు అయితే కొనకండి. దగ్గరుండి మీ ఇష్టం వచ్చినట్టు బాగా బందోబస్తుగా గట్టిగా అయితే కట్టించుకోండి. సో, ఇక్కడ చూడండి చెదలు వాళ్ళొచ్చారనమాట చేసేవాళ్ళు. ఇంకా వీళ్ళు అది ఫ్రేమ్ తీశారా మొత్తం చెదలైతే ఇలా పడిపోయాయి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వాలిని స్ప్రే ఉంటుంది కదా! మూవ్ అయితే నాకు మొత్తం వీటికి ఖర్చు పెట్టేసాను అయిపోయింది. దొరకలేదు. వాలిని ఉంటే అదే తెప్పించి ఇంకా స్ప్రే అయితే చేసేసాను. చచ్చిపోయాయి అవి. ఇంకా బాబు తీసుకెళ్ళి అన్నీ బయట అయితే పడేశాడు. సో, ఇక్కడ చూడండి తీస్తున్నారు. ఇంగా మొత్తం నిండిపోయాయన్నమాట అసలకి. అవి ఆ ఫ్రేమ్‌లో మొత్తము చెదలనేవి నిండిపోయాయి. నేను లేవేమోలే ఇంకా అనుకున్నా. సో, చూసారా అసలు వాళ్ళు ఆ ఫ్రేమ్ ఇలా తీయగానే మొత్తం పడిపోయాయి. ఇంకా చెదల్లోనే వాళ్ళైతే పనిచేస్తున్నారు పాపం. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఫ్రేమ్ అయితే తీసేసారా. ఇంకా సిమెంట్ చేసి దానికి ఫ్రేమ్ అయితే బిగిస్తున్నారు. ఫర్ అవేర్‌నెస్ కోసం అయితే నేను అంటే పెట్టాననమాట. రెడీమేడ్‌లో ఇల్లు కొనాలి, మేము ఇంకా దగ్గరుండి కట్టించుకోలేమని మేము కూడా ఇలా కొన్నామనమాట. పర్వాలేదు ఇంకేం చేస్తాం చెప్పండి. అందరికీ కుదరదు కదా దగ్గరుండి కట్టించుకోవడానికి. ఇలా తొందరపడి రెడీమేడ్‌లో ఇల్లు తీసుకున్నా పర్వాలేదు, కానీ చూసి తీసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా తొందరపడకూడదు. మేమే కొద్దిగా తొందరపడి తీసుకొని ఇప్పుడు చాలా ఇదవుతున్నాం. సో, చూడండి ఇంగా ఫ్రేమ్ అయితే పెట్టేస్తున్నారు. మొత్తం ముందుగా సిమెంట్ చేసి ఆ మెజర్మెంట్స్ అవైతే తీసుకుంటున్నారనమాట. ఎలా పెట్టాలి, ఎలా లేదు అని. ఇంకా లోపల రూమ్‌లో మంచం కింద చాలా సామాన్లయితే పెట్టానండి. అంటే మా హస్బెండ్‌వే మొత్తం ట్రంక్ అవి అన్నీ పెట్టేశాను. ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసే లోపల ఇంగ అంతే ఇంగ. అంటే మేము ఓన్లీ ఫ్రేమ్ ఒక్కటే పెట్టించాము ప్రస్తుతానికి. ఒక 2 డేస్ ఇంకా సిమెంట్ చేసి ఉంటారు కదా! దానికి బాగా వాటర్ అయితే వేసి ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ డోర్ పెట్టియాలని అయితే అనుకున్నామనమాట. ఇంకా సడన్ అంటే పెట్టిన సిమెంట్ వేసిన రోజే డోర్ ఎందుకు మళ్ళీ క్రాక్స్ ఏమన్నా వచ్చేస్తాయేమో అందుకని ఒక 2 డేస్ తర్వాత డోర్స్ పెడదామని మళ్ళీ కొద్దిగా పోస్ట్‌పోన్ అయితే చేసామన్నమాట. సో, ఇంకా చూడాలి మరి. కార్పెంటర్స్ కూడా సో, ఇలా రిపేరీ చేసే వాళ్ళకు తెలిసి ఉంటుంది కదండీ. చెదలు పట్టకుండా ఏం చేయాలి అని. అదైతే చెయ్యండి. ఓనర్స్‌కి అయితే కొద్దిగా ఐడియా ఇవ్వండి. ఇలా చేసుకోండి అలా బాగుంటుందని. కానీ కొంతమంది చెప్పరు. చెప్తే మళ్ళీ మనకే ఎక్స్ట్రా పనులే తొందరగా కంప్లీట్ చేసేద్దాం, వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. మనీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. చెప్పండి ఇలా చేసుకోండి చెదలు పట్టవు అది. అంటే ఏమైనా సరే వర్క్ చేసేటప్పుడు మీకు తెలిసిందైతే కొద్దిగా చెప్పండి, సజెషన్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మళ్ళీ ముందు ముందు ఇంకా ఖర్చు పెట్టుకోవాలంటే కుదరదు కదా. లేని వాళ్ళు ఉంటారు. పాపం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో అది కూడా ఆలోచించాలి కదా. సో, ఇంకా ఇక్కడ చూడండి ఫ్రేమ్ అయితే బిగిస్తున్నారు. మొత్తం దుమ్ము దుమ్ము ఇంకా సిమెంట్ పడిపోయిందనమాట మా ఇంట్లో మొత్తము. బ్లాంకెట్స్ వేసాను దాని మీద. ఇంకా ఆ రూమ్‌లో మొత్తం ఇంకా డ్రెస్సింగ్ టేబుల్‌కి ఆ విండోస్ దగ్గర అంతా ఇంకా దుమ్ము అయితే పట్టిపోయింది. ఇంకా వీళ్ళు చేసి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకునే లోపల ఇంకా 1 ఆర్ 2 అవర్స్ అయితే పట్టాయి. సో,
ఇంకా ఇది పెట్టిన తర్వాత నైట్ నుంచి ఒక అసలు వాటర్ వేస్తుంటే డ్రై అయిపోతుంది సిమెంట్. వేస్తూ ఉండాలంట ఒక 2 డేస్ అసలుకి కంటిన్యూస్గా వాటర్ అయితే వేస్తూ ఉండాలంట. ఎంత వాటర్ వేస్తే అంత గట్టిగా అయితే ఉంటుంది, లేదంటే మళ్ళీ అది క్రాక్స్ వచ్చేస్తాయి, లేదంటే ఆ సిమెంట్ అనేది లూజ్ అయిపోయి రాలిపోవడం అలా జరుగుతుందంట. ఇంకా మా మమ్మీ అయితే ఒకటే గుర్తు చేస్తుంటుంది, సిమెంట్ వేశారు కదా వాటర్ వేస్తూ ఉండు అని. సో ఇంకా ఎంత వాటర్ వేసినా అదైతే ఇంకా పీల్చుకుంటూనే ఉంది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చి చెక్ చేస్తున్నారు స్ట్రైట్గా ఉందా లేదా అని. ఇంకా మా బాబేమో ఇంకా కూర్చొని చూస్తున్నాడు ఎలా చేస్తున్నారు ఏం లేదు అని. సో నేను పిలిస్తే ఇంకా మా మమ్మీకి ఎప్పుడు వీడియోలో పిచ్చిలే అని ఇంకా తన అబంధం చేసుకుంటున్నాడు, పో మమ్మీ అని. ఇంకా ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నారు ఏం లేదు అని చూసుకుంటా కూర్చున్నాడు. ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి, ఇంకా 1 వీక్ కూడా లేదు. సో మళ్ళీ ఇంకా రెగ్యులర్గా మార్నింగే లేయాలి, వీళ్ళకు టిఫిన్స్ చేయాలి, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా మదర్స్కి అయితే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది 1 వీక్లో. సో ఇక్కడ చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నా. డోర్స్ అయితే ఇంకా పెట్టలేదు, ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత డోర్ అయితే దీనికి ఫిట్ చేద్దామని అలాగే ఇంకా పెట్టేసామన్నమాట. వాటర్ వేస్తూ ఉండాలి, అప్పుడే గట్టిగా ఉంటుందంట సిమెంట్ ఊడకుండా.